అధికారంలోకి రాగానే ప్రతి ఏటా 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని నమ్మబోలికే మాటలు మళ్ళీ చెప్తున్నారు. క్యాబినెట్లో సాక్షాత్తు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని మహిళలు దాంతోపాటు తల్లులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఎలా తల్లికి వందనం వచ్చేది? ఈ ఏడు వచ్చిందా మీకు? ఇంకా రాలేదండి. గతంలో ఎలా ఉండేది? గతంలో 3 years పాటు వచ్చింది. ఏంటి ఈ ఏడాది ఇంకా ఇవ్వనని చెప్తున్నారు, మరి అంటే ఇంకా ఎదురు చూస్తున్నాం దాని గురించి. మీరు చెప్పండి, ఇంతవరకు తల్లికి వందనం అనేది పథకాన్ని అమలు చేయలేదు, అకాడమీకి మళ్ళీ వచ్చే అకాడమీకి ఇయర్నే అమలు చేస్తామంటూ సాక్షాత్తు క్యాబినెట్లో వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? ఇది ఈ సంక్రాంతి నుంచి ఇస్తారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లలకైనా వాళ్ళు చేస్తారు. ఇచ్చిన 6 సూపర్ 6 ఏది ఇస్తారో ఏది ఇవ్వరో అనేది కాకపోయినా అట్లీస్ట్ ఈ పిల్లలది అయినా ఇస్తారు అనే దాంతో ఉన్నారు. కానీ ఈరోజు నిన్న జరిగిన దాంట్లో ఈ ఇయర్ ఇవ్వరు, మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇస్తారో ఇవ్వరో లేదు, కానీ ఈ ఇయర్ ఇవ్వరు అని తెలిసిన తర్వాత చాలామంది అయితే జగన్ అదే మన గత ప్రభుత్వమే చాలా బాగుంది, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసింది అనే విషయాన్ని వాళ్ళు అనుకుంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఈ ఈ ఇయర్ ఎవరైతే ఈ డ్రాప్ అవుట్స్ ఉంటారో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వలేరు. అండ్ వాళ్ళు ఈ 1 year గ్యాప్ తర్వాత వాళ్ళు ఏ రకంగానూ నెక్స్ట్ ఏదో ఒక పనిలోకో దేనిలోకో వాళ్ళు జాయిన్ అయిపోవడానికి అవుతుంది. సో ఒక్కసారి మనం ఎడ్యుకేషన్ని వదిలేసాము అంటే ఇంతవరకు చేసిందంతా కూడా వృధా అవుతుంది. తర్వాత ఒక విజన్ ఉంది, విజన్ కోసం చేస్తున్నామనే ఈ ప్రభుత్వం ఏ రకంగా మనకి వెనక్కి లాగేస్తోంది, ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తాం అనేది మనందరం కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వం దేన్ని చేసినా చేయకపోయినా సరే ముందుగా ఈ ఎడ్యుకేషన్లో ఏవేవి చెప్పారో అవి మాత్రం చేయాలని అది చెప్పే ఈరోజు మనకి ఈ ప్రభుత్వం ఏర్పడింది. అలాంటిది ఇదే వదిలేయడం కరెక్ట్ కాదని మేమందరం అనుకుంటున్నాం. మీరు చెప్పండి, గతంలో ప్రతిసారి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రతి ఏటా తల్లికి 15,000 రూపాయలు అందిస్తామన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం మాట తప్పకుండా ప్రతి ఏటా అందించారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు అమలు చేయలేదు, వచ్చే సంవత్సరం నుంచి చేస్తానంటున్నారు. దీనిపై మీరేమంటారు? మేము ఇంకేటంటామండి, ఇస్తామనుకున్నాడైతే ఎప్పుడే ఇచ్చిందుడు, ఎకనామీ పెట్టించైతే ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరికి ఏటి ఇచ్చాడు వచ్చి? ఎవరికి ఏటి ఇవ్వలేదు, చెప్పడమే చెప్పాడు కానీ ఇప్పుడైతే ఏటి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. అంతే. గతంలో ఎలా వచ్చేది? గతంలో వచ్చేదండి జగన్ మాత్రం అందరికీ కోన్లీలు అనేసి, ఇల్లులు అనేసి, లేకపోతే ఆడపిల్లలకి 18,000 అనేసి తర్వాత ఇలా పెట్టేవాడు ఏదో ఒకటి. మరి రాలేదు, ఎవరికి రాలేదు. ఇప్పుడు అది అమలు కాలేదు. ఇస్తానన్నాడైతే ఎప్పుడో ఇచ్చింది, ఇవ్వనని ఎకనామీ పెట్టించైతే తీరకి ఇవ్వలేదు. మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికల హామీల్లో ప్రతిసారి ఇదే చెబుతుండేవారు, ప్రతి ఇంటికి ఇదే ప్రచారం చేసేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారి ఒక పథకాన్ని కూడా సరిగా అమలు చేయట్లేదు. సూపర్ 6లో కూడా ఏమీ అమలు చేయలేదు. తల్లికి వందనం కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటున్నారు. దీనిపై మీరేమంటారు? చెప్పడానికి ఇంకెందులో ఏముందండి, పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే భవనాలు, కార్లు, రోడ్లు ఇవన్నీ కాదు, ముఖ్యంగా కావాల్సింది భవిష్యత్తులో ఒక బిడ్డ భవిష్యత్తులో మంచి పొజిషన్కి రావాలంటే చదువు ఒక్కటే ముఖ్యమైనది. గత ప్రభుత్వంలో నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళు బాగా డెవలప్ చేశారు. స్కూల్సే కాదు, విద్యా వ్యవస్థ మొత్తాన్ని మార్చింది గత ప్రభుత్వం. ముఖ్యంగా పిల్లలు ఒక కార్పొరేట్ స్కూల్ పెద్దగా ఉన్నవాళ్ళు, ధనవంతులు ఉన్నవాళ్ళు ఉంటారు. సమాజంలో 3 వ్యవస్థలు ఉంటాయి, పెద్ద వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించుకోగలిగే స్తోమత ఉంటుంది, పిల్లలకి కార్పొరేట్ స్కూల్కి పంపిస్తారు. రెండో ఉంటుంది మిడిల్ క్లాస్, వాళ్ళు కష్టమో సుఖమో పిల్లల్ని కష్టపడైనా పిల్లల్ని స్కూల్లో చదివించుకుంటారు కాన్వెంట్లో. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా లో స్థాయి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం వాళ్ళైనా పేదవాళ్ళని పైకి తీసుకురావాలనే తలంపుతూ ఉంటారు. గత ముఖ్యమంత్రి గారు అయితే గత ప్రభుత్వంలో ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు కేవలం బడుగు వర్గాలని పైకి తీసుకురావాలన్న ధ్యేయంతోనే పనిచేశారు. అలాగే పిల్లలకి స్కూళ్ళకి పంపించకుండా ఎక్కడైనా పనులకి గట్రా పంపించిస్తే వాళ్ళ భవిష్యత్తు పోతుందని చెప్పి వాళ్ళు పంపించకుండా ఉండడం కోసం వాళ్ళకి అమ్మఒడి అనే పథకం పెట్టి
తల్లిదండ్రులకు 15,000 రూపాయలు ప్లస్ పేదవాళ్ళు అనేసరికి వాళ్ళు కష్టపడుకునే వాళ్ళు సరైన పోషణతో భోజనం పెట్టడం అన్నీ ఇబ్బందే తల్లిదండ్రులకి. వాళ్ళు వలసలు వెళ్ళిపోయేవారు. వలసలు వెళ్ళిపోవడం వల్ల పిల్లలు ఎక్కడ ఉంచాలో ఆధారం లేకుండా ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం అని పెట్టి మధ్యాహ్నం మంచి పోషకమైన భోజనం ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో. అంటే పిల్లలు పేద పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి 2 పూటలు వాళ్ళకి భోజనం పెట్టి మంచి రాగి మాల్ట్ అని ఇలాంటి పౌష్టికాహారాలు పెట్టి వాళ్ళకి తిరిగి పేరెంట్స్కి 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల పేరెంట్స్ కూడా ఏం చేసేవారంటే పిల్లలకి బయటికి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు పోతుంది, ప్లస్ డబ్బులు అవసరం లేకుండా ఉంటుంది కదా ఇప్పుడు మన ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం వల్ల. దానివల్ల ఏం చేసేవారంటే పిల్లల్ని కంపల్సరీ స్కూల్కి పంపించి చదివించేవారు. పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలంటే ముఖ్యమైనది ఎడ్యుకేషన్, చదువే కదండి. చదువు ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది. తర్వాత వాళ్ళ జనరేషను ఒక అబ్బాయి చదువుకొని ప్రయోజకుడు అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ అక్కడి వరకు వాళ్ళు బిలో యావరేజ్గా ఉన్నవాళ్ళు, లోగా ఉన్నవాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ వ్యవస్థ అబ్బాయి జాబ్ తెచ్చుకున్నాడు అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ నెక్స్ట్ జనరేషను పై స్థాయికి వెళ్తుంది కదండి. ఎన్ని పథకాలు ఇచ్చినా వాళ్ళకి ఆ రోజుకి ఉపయోగపడుతుంది, భోంచేస్తారు, మనం ఇచ్చింది ఖర్చు పెట్టుకుంటారు. కానీ విద్య అనేది ఇవ్వడం వల్ల వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్తు బాగుంటుంది కదండి. నెక్స్ట్ తరం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తుందని చెప్పారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి జనాలు నమ్మి ఓట్లేశారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం స్థాపించగలిగారు. వేసిన వాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ ఇస్తారు. గతంలో మోసం చేసినా మళ్ళీ ప్రజలు ఏంటంటే నమ్మకం ఆశావాదం ఎవరిమైనా సరే జనాలు నెక్స్ట్ ఇస్తారు అని ఆశతోని ముందుకు వెళ్ళేసరికి ఇవ్వలేదు. తల్లికి వందనం అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడే ఇవ్వని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇస్తారని గ్యారంటీ కూడా లేదు కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మానిపించేస్తారు ఆటోమేటిక్గా. చదివించగలిగిన వాళ్ళు చదివిస్తారు, లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏ పనిలోకి మళ్ళీ పంపించేస్తారు కదా న్యాచురల్గా. పంపించేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇయర్ పంపించిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 1 సంవత్సరం లాస్ అయిపోతారు. లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాటలు నమ్మే పరిస్థితి ఉంది కదా. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే ఎలా నమ్ముతారండి? ఇంకా ఇచ్చినవన్నీ గతంలో కూడా మోసం చేశారు కానీ మళ్ళీ నమ్మారు, ఇంకేమో ఇస్తారని ప్రజలు నమ్మి ఎలక్ట్ చేసినందుకు ఆయన చూపించింది ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, పేద విద్యార్థులు పేద తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రతి ఏటా 15,000 రూపాయలు తూచా తప్పకుండా అందించేవాళ్ళని. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని, ఏదైతే ఇచ్చేస్తానన్న 15,000 రూపాయలను కూడా అందించకుండా ఇంతవరకు మళ్ళీ వచ్చే ఏడాదిని అందిస్తామంటూ ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మారి ఏదైతే ఇస్తానన్న 15,000 రూపాయలను వెంటనే తల్లులకు అందించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.